రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీని ప్రభుత్వం రూపొందించింది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయోఫ్యూయల్, పీఎస్పీ, హైబ్రిడ్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒకే పాలసీని తీసుకొస్తోంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించనుంది. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ప్రభుత్వం పాలసీని రూపొందించింది. పునరుత్పాదక తయారీ జోన్లను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం 500 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను సైతం నెలకొల్పనుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇంధన పాలసీని సిద్ధం చేసింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోఫ్యూయల్, బ్యాటరీ స్టోరేజ్, పీఎస్పీ ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రస్తుతం ఇస్తున్న రాయితీల్ని కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్ర డిమాండ్లో పునరుత్పాదక విద్యుత్ వాటాను గణనీయంగా పెంచడం ద్వారా విద్యుత్ సేకరణ ఖర్చును తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకుంది. సర్క్యులర్ ఎకానమీని సులభతరం చేసేందుకు పెట్టుబడి అవకాశాన్ని సృష్టించడం, తద్వారా ఉపాధి అవకాశాన్ని పెంచడమే పాలసీ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది. నూతన పాలసీ 5 ఏళ్లు అమల్లో ఉంటుంది. గతంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని గ్రౌండింగ్, ఉత్పత్తిలోకి రాని వాటికి కూడా నూతన పాలసీ వర్తింపజేసే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు బ్యాంకింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఆ విద్యుత్ను తిరిగి వినియోగించుకునేందుకు నిబంధనల్ని చేర్చింది. ఆఫ్ పీక్ విద్యుత్ను ఆఫ్ పీక్ వ్యవధిలోనే ఎప్పుడైనా తిరిగి వినియోగించుకునేలా, పీక్ డిమాండ్ విద్యుత్ను ఎప్పుడు అవసరమైనా వినియోగించుకునేలా మార్చింది. సాధారణ బ్యాంకింగ్ విద్యుత్ను నార్మల్, ఆఫ్ పీక్ వ్యవధిలో వినియోగించుకునే వెసులుబాటు సంస్థలకుంటుంది. పీక్ గ్రిడ్ డిమాండ్లో 5% వరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ బ్యాంకింగ్ కు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఆ తర్వాత ఏటా 5% చొప్పున పెంచుతుంది. రాష్ట్రంలో కొత్తగా పునరుత్పాదక తయారీ జోన్ REMZలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు రంగంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి REMZలో మౌలిక సదుపాయాల్ని ప్రభుత్వం కల్పిస్తుంది. జియో థర్మల్, టైడల్, ఓషియన్ ఎనర్జీస్, బయోఫ్యూయల్, బయోగ్యాస్, ఇథనాల్ మిశ్రమం, స్టోరేజీ, కార్బన్ క్యాప్చర్ వంటి ఇన్నోవేటివ్ RE టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వయబిలిటీ గ్యాప్ ఫండ్ క్యాపిటల్ సబ్సిడీ కింద 20% మొత్తాన్ని పైలట్ ప్రాజెక్టులకు అందిస్తుంది. ప్రాజెక్టులకు లీజు విధానంలో భూములు ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు సైతం అందించనుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సేకరించిన భూములకు ఎకరాకు ఏడాదికి 31,000, 2 ఏళ్లకు 5% చొప్పున పెంచి ఇవ్వనుంది. రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులకు 5 కిలోవాట్ల వరకు ఫీజు లేదు. 100 కిలోవాట్లకు 1000, 1000 కిలోవాట్లకు 10,000, అంతకు మించి ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు మెగావాట్కు 25,000 నెడ్ క్యాప్ వసూలు చేస్తుంది. సోలార్ మాడ్యూల్స్, విడిభాగాల తయారీ సంస్థలకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ FCIపై పెట్టుబడి రాయితీ కింద 5 ఏళ్లలో 30% చెల్లించనుంది. ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీల్ని 10 ఏళ్లు మినహాయించనుంది. స్టాంపు డ్యూటీ, SGSTకి 5 ఏళ్ల మినహాయింపు, యూనిట్ విద్యుత్కు రూపాయి చొప్పున 10 ఏళ్లు రాయితీ, నీటి సెస్సులో 10 ఏళ్లు 25% రాయితీ ఇవ్వనుంది. పవన విద్యుత్ ప్రాజెక్టులకు FCIపై 30% పెట్టుబడి రాయితీ 5 ఏళ్లలో చెల్లించడం, ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలపై 10 ఏళ్లు మినహాయింపిస్తుంది. ల్యాండ్ కన్వర్షన్ పై స్టాంపు డ్యూటీ మినహాయింపుతో పాటు SGST 5 ఏళ్ల మినహాయింపు కల్పించనుంది. విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులకు, విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులు, మినీ హైడల్ ప్రాజెక్టులకు ఇదే తరహా ప్రోత్సాహకాల్ని పాలసీలో పొందుపర్చినట్టు తెలుస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, డెరివేటివ్స్ ప్రాజెక్టులకు ప్లాంటు, పరికరాలపై 30% పెట్టుబడి రాయితీ 5 ఏళ్లలో చెల్లిస్తుంది. మొదటగా ఏర్పాటు చేసే 10 ప్లాంట్లు లేదా 1.5 ఏడాదికి మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం వరకే సబ్సిడీ అందిస్తుంది. ఇతర ప్రోత్సాహకాల్ని యథావిధిగా అందించనుంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు 30% పెట్టుబడి రాయితీ, నిర్లవణీకరణ ప్రాజెక్టులకు FCIపై పెట్టుబడి రాయితీ 20%, గ్రీన్ హైడ్రోజన్ హబ్లలో మౌలిక సదుపాయాలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు ప్రాజెక్టు వ్యయంపై 25% 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. PSPలకు లీజు విధానంలో కేటాయించే భూముల్ని ఎకరాకు 31,000 చొప్పున 46 ఏళ్లకు భూముల్ని ప్రభుత్వం కేటాయిస్తుంది. లీజు మొత్తాన్ని ప్రతి 2 ఏళ్లకు 5% పెంచుతుంది. ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్లో 30% రాష్ట్ర అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం కల్పించింది. టారిఫ్ను ఏపీ ERC నిర్ణయిస్తుంది.
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు 5 ఏళ్లలో 500 ఛార్జింగ్ కేంద్రాల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ఏర్పాటుకు చేసే మొత్తంపై 25% పెట్టుబడి రాయితీ ఇవ్వనుంది. కార్పొరేషన్లు జిల్లా కేంద్రంలో 150, జాతీయ రహదారుల వెంబడి 150, మిగిలిన వాటిని ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏపీ ఈఆర్సీ నిర్ణయించిన మాక్సిమం సీలింగ్ టారిఫ్ ఎంసీటీ వర్తింపజేయనుంది. దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ CEKSDCని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీకి ఉన్న అవకాశాల దృష్ట్యా అవసరమైన నాలెడ్జ్, ఎప్పటికప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఈ రంగంలో నిపుణుల్ని తీర్చిదిద్దడంతో పాటు సర్టిఫికేషన్ కోర్సుల్ని ప్రభుత్వం అందిస్తుంది.